హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిట్టో ఇన్సూరెన్స్ నుంచి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మనకి 43,000 పర్ మంత్ శాలరీ వస్తుందన్నమాట. ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి టార్గెట్స్ ఉండవు, ఎటువంటి సేల్స్ కూడా లేవన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే joinditto.in. ఇందులోకి వెళ్ళి మీరు కెరీర్స్లో కూడా చూసుకోవచ్చు అండి, లేదంటే లింక్డ్ఇన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్, రిమోట్ జాబ్ అండి. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ అసలు ఇదేంటి, మనకి ఏం వర్క్ ఉంటుంది అంటే ఇక్కడ రోల్ అనేది ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనమాట. ఇప్పుడు మనము డిటో ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా, మనం ఆ ఇన్సూరెన్స్లో ఎవరికి ఏది సూట్ అవుతుంది అండ్ ఎవరెవరు ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం అడ్వైస్ చేయాలి. సో ఇది ఉంటుంది మీకు రోల్. డిటో అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అండి, వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ డిటో అనే కంపెనీ ద్వారా మనం ఏంటంటే అవి రాంగా రైటా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇవి స్పామ్ కాల్సా లేకపోతే జెన్యూనా అనేది మనకి తెలుస్తుంది అనమాట వీళ్ళ ద్వారా. సో వాళ్ళు చెప్తున్నారు, మనకి అడ్వైస్ చేస్తూ ఉంటారు. హానెస్ట్ ఇన్సూరెన్స్ అడ్వైస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. అంటే మనకి నో సేల్స్ టార్గెట్స్ అండి, ఎలాంటి సేల్స్ టార్గెట్స్ అనేవి లేవు. అండ్ నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. వీ డోంట్ కేర్ వేర్ యు ఆర్ ఫ్రమ్. అంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే, అంటే జీరో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. అదేవిధంగా నో స్పామ్, నో మిస్ సెల్లింగ్ అనేది, స్పామ్ అనేది ఉండదు, నో మిస్ సెల్లింగ్ అనేది కూడా ఇక్కడ ఉండదు అనమాట. చూజ్ యువర్ పాత్, టీమ్ బ్లిస్ ఆర్ టీమ్ ఫాల్కన్. అంటే ఇక్కడ ఏం లేదు, వీళ్ళు 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారనమాట. టీమ్ బ్లిస్ అనేది ఒకటి, టీమ్ ఫాల్కన్ అనేది ఒకటి. టీమ్ బ్లిస్లో ఏముంటుందంటే 40% ఆఫ్ యువర్ టైమ్ టాకింగ్ టు కస్టమర్స్ డైరెక్ట్లీ త్రూ ఫోన్ కాల్స్. 40% అనేది మీరు డైరెక్ట్గా కస్టమర్తో ఫోన్ కాల్స్తో మాట్లాడటం ఉంటుందండి. రిమైనింగ్ అనేది వాట్సాప్లో మీరు ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. అదేవిధంగా ఇది టీమ్ ఫాల్కన్లో వచ్చి మీకు 60% ఆఫ్ యువర్ టైమ్ కమ్యూనికేటింగ్ విత్ యూజర్స్ త్రూ డైరెక్ట్ కాల్స్, విత్ ద రెస్ట్ బీయింగ్ స్పెంట్ ఆన్ వాట్సాప్. సో 60% ఆఫ్ కాల్స్ అనేవి మీకు డైరెక్ట్ కాల్స్ ఉంటాయి, మిగిలినవి వాట్సాప్లో ఉంటుంది అనమాట. దీనికి మీకు బ్లిస్కి టైమింగ్స్ ఇచ్చారు చూడండి. 2 స్లాట్స్ ఉన్నాయి. 12 PM to 9 PM ఒకటి ఉంది, 2 PM to 11 PM. ఇది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా టీమ్ ఫాల్కన్ వాళ్ళకు కూడా 10 AM to 8 PM వరకు ఉందన్నమాట. సో ఈ విధంగా ఇస్తున్నారు మీకు. 2 గ్రూప్స్ అనేవి డివైడ్ చేసి అందులో దానిలోకి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి, అటెన్షన్ టు డీటెయిల్డ్, అంటే మనకి ఇన్సూరెన్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ లాంగ్వేజ్ ప్రోవెస్, గుడ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్లో మనం మంచిగా ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, మనం మంచిగా మాట్లాడేటట్టు ఉండాలి. టెక్ సావినెస్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ నెససరీ అంటున్నారు. అంటే టూల్స్, ప్లాట్ఫామ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలనేది మనకు తెలియాలి కాబట్టి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇన్ఫ్లుయెన్షియల్ స్కిల్స్, అంటే మనం పర్సూ చేసే విధానాన్ని బట్టి ఆ డెసిషన్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది, ఆ స్కిల్స్ అనేది మనలో ఉండాలని చెప్తున్నారనమాట. వర్క్స్ అండ్ బెనిఫిట్స్, దీని ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి చేసుకోవచ్చు. కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్, సో కంఫర్టబుల్గా మనము ఇంటి నుండి చేసుకోవచ్చు. ఆపర్చునిటీ ఫర్ గ్రోత్ అనేది ఉంటుందండి దీనికి. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాంపిటేటివ్ కాంపన్సేషన్ మీకు CTC వచ్చి మీకు 4,54,600 ఉంటుందన్నమాట పర్ యానం. అదే మనకి పర్ మంత్ చూసుకుంటే క్లియర్గా ఇక్కడ వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు 43,000 పర్ మంత్ అని. సో మంచి శాలరీ అండి, ఇంటి నుంచి చేసుకునే అవకాశం అంటే మంచి శాలరీ వస్తున్నట్టే మనకి. వెల్నెస్ లీవ్స్, మనకి బాగాలేనప్పుడు లీవ్స్ కూడా ఇస్తారనమాట. అదేవిధంగా ఆఫ్ సైట్స్ అండ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయన్నమాట. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు అప్లికేషన్స్ అన్నీ పంపిన దాన్ని బట్టి వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారండి. ఆ మెయిల్ పంపిన తర్వాత మీరు వీడియో రెజ్యూమ్ అనేది ఒకటి పంపాలన్నమాట, వీడియో CV. అదేంటంటే మీ ఇంట్రడక్షన్, మీ బయోడేటా అంతా కూడా మీరు చక్కగా ఇంగ్లీష్లో పెట్టి ఒక వీడియో చేసి పంపాలి. దాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఈ విధంగా ఉంటుంది. తర్వాత మిమ్మల్ని HR ఇంట్రడక్టరీ కాల్ అనేది ఒకటి ఉంటుంది.
షోకేస్ యువర్ స్కిల్స్ అనే మీ స్కిల్స్ అనేది చూపించుకోవాలని చెప్తున్నారనమాట. ఫైనల్ మేనేజరియల్ రౌండ్, లాస్ట్ స్టెప్ టువర్డ్స్ జర్నింగ్ అవర్. దాన్ని బట్టి మిమ్మల్ని తీసుకుంటారండి. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చండి. ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 43,000 పర్ మంత్ ఇస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు ఇమీడియట్గా అప్లై చేసుకుంటే వాళ్ళకే ప్రయారిటీ ఉంటుందండి. ఇది అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. చేసి మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది. రెజ్యూమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవి రాయండి, ఈమెయిల్ రాయండి, అండ్ ఈ డేటా అంతా ఫిల్ చేయాలి. నోటీస్ పీరియడ్, ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్. సో ఇవన్నీ ఫిల్ చేయండి. ఎంప్లాయీ రిఫరల్ ఏమైనా ఉంటే అది చేయండి. తర్వాత ఐ అండర్స్టూడ్ అని చెక్ బాక్స్ పెట్టి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని సబ్మిట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ విధంగా అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, 43,000 పర్ మంత్ ఇంటి నుండి మనకి. కాబట్టి ఛాన్స్ మిస్